థర్డ్, ఈ మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేయాలి. ఇది మనం మోడర్న్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ మాన్యువల్ కౌంటింగ్ ఏంటి? ఇంకోటి, మేము ఇప్పుడు అయోధ్యలో అన్ఫార్చునేట్లీ మీరు వెళ్ళినప్పుడు ఫోన్స్ అలౌ చేయలేదు లోపల. అవును, చేయలేదు. అది ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఇప్పుడు అందరు క్యూఆర్ కోడ్ వాడతారు. ఇప్పుడు మా బొలారం టెంపుల్ అదే చేసాం మేము. సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళది ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాం. అందరు పాకెట్లో డబ్బులు పెట్టుకొని రావట్లేదు. ఇప్పుడు కొంతమంది పర్సే తీసుకురారు. క్యూఆర్ కోడ్ కొట్టండి, డబ్బులు డొనేట్ చేయండి. దిస్ ఈస్ ద ఫెసిలిటీ ద టెంపుల్ షుడ్ డూ ఇట్. ఓకే, అంటే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఫోన్స్ అది ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు మన మెటా వాళ్ళది గ్లాసెస్ ఉంది ఒకటి. ఓకే, చూస్తే మన నార్మల్ గ్లాస్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ అ వీడియో గ్లాస్. మీరు రికార్డ్ చేసుకోవచ్చు. 35,000 రూపాయలు అంతే అది. ఓకే, మీరు రికార్డ్ చేయాలంటే ఒక బటన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక చిన్న కెమెరా పెట్టవచ్చు ఇక్కడ కావాలంటే. సో మొబైల్ ఫోన్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు రికార్డింగ్ ఎట్లయినా చేయొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే డిజిటల్ మోడ్లో పేమెంట్ చేయండి. చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఎట్లా చేశారు? హుండీ లేదు వాళ్ళకి. డాక్టర్ రంగరాజన్ గారు చాలా క్లియర్. అక్కడ ఒక బోర్డు ఉంది, దాని మీద బ్యాంక్ అకౌంట్ రాసుంది. అది పాత సిస్టమ్ ఉండే, ఇప్పుడు కూడా అది ఉంది. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చేసి క్యూఆర్ కోడ్ పెట్టుకోండి, కొట్టేసి ఇమీడియట్ 5 నిమిషాల్లో 5 సెకండ్లో మీరు మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఇది తీసుకురావాల్సి. సో మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేసి మెషిన్ బేస్డ్ కౌంటింగ్ చేయాలి. చిన్న చిన్న మిషన్స్ ఆల్రెడీ అవైలబుల్, మాలాంటి గుళ్ళు అవైలబుల్ ఉన్నాయి. ఇది సపరేట్ కరెన్సీ సపరేట్ చేయడానికి. మీరు పెద్ద మిషన్ తీసుకురావచ్చు. మీ దగ్గర కోట్లు ఆస్తున్నాయి. పెద్ద మిషన్స్ తీసుకొచ్చి ఆర్బీఐతో కన్సల్ట్ చేసి ఒక కౌంటింగ్ ప్రాసెస్ని సెటప్ చేయాలి. మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేయాలి. ఈవెన్ కాయిన్స్ కూడా వాసుదేవన్ గారు మిషన్ ఉంది దానికి, కాయిన్ కౌంటింగ్కి. మీరు మాన్యువల్గా చేయక్కర్లేదు. ఇదన్నీ చేస్తే ఈ 26 లక్షలు 28 లక్షలు ప్రతిరోజు వస్తున్నది. అది ఆ ఫిగర్ మీకు స్టేబుల్ అయిపోతుంది అక్కడే. జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది 29 నెలల్లో తెలిసిపోయింది మంచిది. సపోజ్ ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత తెలిస్తే డబ్బులు ఎక్కడ పోయి ఉంటుంది? తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. కరెక్ట్. 5 ఏళ్ల తర్వాత అప్పటికి రాజవుడు రెడ్డవుడు ఆడు వెళ్ళిపోతాడు. ఆడు మాయవాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు పిల్లలు అంటారు, మాకేం తెలుసు, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఇది, మేమేం చేయలేము, వీ కాంట్ ఈవెన్ టేక్ ఇట్. అట్లీస్ట్ ఇప్పుడైనా పట్టుబడ్డారు వీళ్ళు. ఇప్పటి నుంచి ఒక ప్రాసెస్ చూడండి. ఒక వారంలోనే మారిపోయింది వాసుదేవన్ గారు. ఒక వారంలోనే మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది కంప్లీట్గా. 17 లక్షలు 16 లక్షల నుంచి 26 లక్షలకు వచ్చేస్తున్నాయి కలెక్షన్ అంటే. సో డెఫినెట్గా అప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు మీకు. కానీ ఫిజికల్ అసెట్స్ ఒకటి. నెక్స్ట్ మూడోది భక్తులది కొంచెం ఒక ఏం చెప్తారు, మనోశస్సు పోయింది గుడి మీద. అంటే దేవుడినే కొట్టేస్తున్నారు వీళ్ళు, దేవుడు డబ్బులే కొట్టేస్తున్నారు, రాముడికే భయం లేదు వీళ్ళకి అని చెప్పేసి అది ఒకటి రిటర్న్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ విశ్వాసం తీసుకురావాల్సి వస్తుంది. అది దానికోసం ప్రధానమంత్రి మోదీ కానీ లేకుంటే రిలీజియస్ లీడర్స్ సద్గురు లాంటి వాళ్ళు, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు దీనికి ముందు తీసుకోవాలి. దే షుడ్ టేక్ ద స్టెప్స్. ఈవెన్ మోహన్ భగవత్జీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరైనా కానివ్వండి, యూ షుడ్ సే బాస్ నేను అక్కడ వెళ్తాను, ఓకే ఐ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాసెస్. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టి, చూడండి ఇది కొత్త ప్రాసెస్ ఇది, అండ్ న్యూ ట్రస్ట్ ఫామ్ చేయబోతున్నాం, వీళ్ళు ట్రస్ట్లో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని అనుగ్రహం ఇచ్చండి ఒకసారి. దాని తర్వాత లెట్ us స్టార్ట్ విత్ అ క్లీన్ స్లేట్. ఓకే, రోజుకి 26 లక్షలు అంటే 10 రోజులకి యూ ఆర్ టాకింగ్ ఆఫ్ 2.6 crores. ఓకే, అది కదా అమౌంట్. సో యూఆర్ మీకు 2.6 crores గుడ్ అమౌంట్ 10 రోజులకి. అంటే నెలకు మీకు 8 కోట్లు వస్తుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ షుడ్ డూ ఇట్. 2.6 ఐ థింక్ జస్ట్ డూ ద మల్టిప్లికేషన్ ఎనీవే. 26 లక్షలు 10 లక్షలు తీయండి, నెలకు 30 లక్షలు, సంవత్సరానికి 3.6 crores. అండ్ రెండేళ్లకు ఎంత అయింది? 7.8. అదే అమౌంట్ ఇప్పుడు అదే మనం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇంకో 4 నెలలకు కలిపేస్తే ఒక 40 lakhs, అంటే 7.6. సో యూ షుడ్ స్టార్ట్ నౌ మేకింగ్ దిస్ అమౌంట్ అన్నమాట. ఈ అమౌంట్ని మీరు మెయింటైన్ చేసుకుంటే గుడికి అసలు నాకు అర్థం కాదు, వాళ్ళు రాసిన టైమ్స్ స్టోరీ చూశాను, 200 మందిని ఎలా లోపలికి దించగలిగారు వాళ్ళు? మీరు టాయిలెట్ అంటున్నారు. ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నప్పుడు నేను టాయిలెట్ ఓన్ కూడా మా ఓన్ చేసుకుంటాను. టాయిలెట్ సాఫ్ చేస్తున్నాడు వాడేదో బ్యాగో ఫినాయిలో అన్ని తీసుకెళ్తాడు లోపలికి, దాని లోపల పెట్టేసి బయటికి తీసుకొస్తే మీకు ఎట్లా తెలుసు వాసుదేవన్ గారు? వెరీ ట్రూ. సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. బట్ నేనంటే ఏంటంటే ఇప్పుడు ఈ లెక్క పెట్టే దగ్గర నుంచి టాయిలెట్ దాకా వాడు ఎట్లా పోసుకుపోయాడు అనేది అదే కదా. సో మీరు ఇప్పుడు 26 lakhs మీరు అది మీరు చేయొచ్చు కదా ఈజీగా. మీరు యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రైట్? మీరే ఉన్నారు. మీరు చెప్పినట్టు దొంగ వాడు ఇట్లా దాచుకుంటాడు. వాడు ప్యాంట్ లోపల పెట్టేసుకొని లోపల తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఏది పైన ఎక్కడ పెట్టారు, స్పేస్ ఉంటుంది. నార్మల్ టాయిలెట్ యూజ్ చేసిన వానికి తెలియదు, లేకుంటే అది విఐపి టాయిలెట్ ఉండొచ్చు, ఓన్లీ ఫర్ ఆఫీషియల్స్, లేకుంటే టెంపుల్ స్టాఫ్ ఉన్న టాయిలెట్ ఉండొచ్చు, అదేనా ఉండొచ్చు. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే, మీరు చేయాల్సింది ఏంటి మెయిన్గా
ఇప్పుడు ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది వన్ వే, ఇట్స్ గుడ్. కానీ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కొత్త ఒక టీం తీసుకురావాలి అక్కడ. దాని తర్వాత మన సొసైటీలో ఉన్న అందరూ దీన్ని విఐపీస్, చాలామంది రిలీజియస్ లీడర్స్ వచ్చి మన భక్తులకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. శబరిమల దగ్గర ఎట్లా జరిగిందో, శబరిమలలో భక్తులు అడిగారు, దాంట్లో చాలామంది ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తారు, వాళ్ళు అడిగారు మేము వేసిన డబ్బులు పోయినాయా అని. అడుగుతారు కదండి న్యాచురల్లీ. అక్కడ అరవానా మీద జరిగింది, మీకు తెలుసు. అరవానది కూడా అక్కడ తిరుమల లాగా సెకండ్ రేట్ జాగరీ వాడుకున్నారు, ఎక్స్పైర్డ్ జాగరీ వాడుకున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల ముందు అది పెద్ద కేసు ఉండే. ఎక్కడ సార్ ఇది? శబరిమల స్వామివారికి ప్రసాద్ అరవణ, అది అక్కడ జరిగింది. దాని తర్వాత ప్రాసెస్ చేంజ్ చేశారు వాళ్ళు, టెండర్ సపరేట్ చేసేసారు. ఇంకోటి అది క్యాష్యూ నట్స్ అన్నిట్లో ఉండే ఒకటి. సో ఇది మనం పెద్ద పెద్ద గుడి గురించి మాట్లాడుతూ మనం మిగతా గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఆ గుడి సంగతి ఏంటి, అక్కడ కూడా ఏదో నడుస్తుందా ఇది. అక్కడున్న గుడి ఉన్న ఆ అథారిటీస్, ఇప్పుడు ఎండోమెంట్స్ కానీ అది ప్రైవేట్ ట్రస్ట్ నడుస్తున్నా ఎవరైనా కానివ్వండి, యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్ భక్తులది. దేవుడికి ఇస్తున్న డబ్బులు, మనం దేవుడి కోసం ఇస్తున్నాం డబ్బులు, అది గుడి కోసం వాడుకోవాలి. మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, గవర్నమెంట్ హుండీలు వేసిన డబ్బులు తీసుకెళ్ళి మిగతా దానికి వాడకూడదని. ఎస్, బట్ అయితే దొంగలు కూడా తీసుకెళ్ళకూడదు, అది కూడా ఇంపార్టెంట్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అయోధ్య భవ్య మందిరంలో జరిగిన అతిపెద్ద చోరీ, జరుగుతూ వచ్చిన చోరీ 29 నెలల పాటు. కనీసం ఇక్కడికైనా ఆపగలిగాం, సంతోషం. అండ్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఒక ట్రస్టీ వారు బయట పెట్టారు ఈ వివరాలన్నీ కూడా. రోజుకి రమారమి సగటున ఎంత వస్తుంది, ఎంత వచ్చినట్టు చూపించాం, ఈరోజు ఎంత వస్తుంది చూస్తే రోజుకి 9 నుంచి 10 లక్షల తేడా. ఆ 29 నెలలు లెక్కడితే 7.6 కోట్ల రూపాయలు, 7,60,00,000 రూపాయలు. ఇది మనకు ఫిజికల్గా కనిపిస్తుంది, నేక్కడికి కనిపించే తేడా. సరే, పట్టుబడుతున్నది, సొమ్ము దొరుకుతోంది, నిందితులు అరెస్ట్ అవుతున్నారు, విచారణ మొదలైంది, సిట్టు గట్టిగా నిలబడింది. కానీ ప్రతి భారతీయ హిందువుడి గుండెలో కలుక్కుమనే వ్యవహారం ఇది. భవ్యమందిరం శతాబ్దాల తరబడి ఆలోచన చేసి కట్టుకున్న ఆలయం, పోరాటాలు చేసి, ఆలోచన ఒక్కటే కాదు, పోరాటాలు చేసి కట్టుకున్న, వేల మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి ఆలయంలో రాముడుని దేవుడిగా పూజించే చోట, ఆయన పుట్టిన చోట ఈ చోరీ చేస్తున్నారంటే, ఈ భయం భక్తి లేని ఇటువంటి వాళ్ళ కారణంగా హిందూ సమాజం మీద ఎలాంటి ముద్ర పడుతుంది? ఇది ఒక పెద్ద మచ్చ. మరి ఈ మచ్చను చెరిపేయాలంటే, తిరిగి భక్తుల్లో విశ్వాసం పాదుకొల్పాలి అంటే పెద్ద పెద్ద ఫిలాంథ్రపిస్టులు రావాలి. ఇందాక సురేష్ కొచెట్ల గారు చెప్పినట్టు సుధామూర్తి గారు, లేకపోతే ఇంకా ఈ ఆధ్యాత్మిక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్న పారిశ్రామికవేత్తలు, అంటే సేవా దృక్పథంతో పనిచేసేవాళ్ళు, వీళ్ళు తోటి తాత్కాలికంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ వారి నేతృత్వంలో, లేకపోతే వారి దిశానిర్దేశంలో అందరూ కూడా రకరకాల డిసిప్లిన్స్ నుంచి మానవతా దృక్పథంతో దైవిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే, వీరేంద్ర హెగ్డే లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విశ్వాసం సడలిపోవటం అనేది అది హైందవ సమాజానికి ఆందోళన కలిగించే అంశం. ఆ ఆందోళనని తొలగించే ప్రయత్నం మరి ధార్మిక సంస్థల అధిపతులు, ఫిలాంథ్రపిస్టులు చేయాలి, చేస్తారని ఆశిద్దాం.